ఏమండి అలా ఉన్నారేంటి? ఏం లేదులే జానకి. అవును, ఇంతకీ నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? సీతకి కొంచెం తలనొప్పిగా ఉందంట. మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొచ్చాను. అవునా, తలనొప్పిగా ఉందా? సీత ఎక్కడుంది? లోపలే ఉంది. సీతమ్మా, ఏమ్మా తలనొప్పిగా ఉందా? కొంచెమే నాన్న, కంగారు పడాల్సిందేం లేదు. సీత, ఇదిగో టాబ్లెట్ వేసుకో. ఇటు. సీత, హాస్పిటల్కి వెళ్దామా? వద్దు నాన్న, టాబ్లెట్ వేసుకున్నానుగా, తగ్గిపోతుందిలే. సరే తల్లి, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. ఉమ్, జానకి, నువ్వు చప్పుడు కాకుండా నీ పని నువ్వు చేసుకో. అలాగే. కూతురు కొంచెం తలనొప్పి అంటేనే విలవిల్లాడిపోతున్నారు. సీతమ్మ, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. ఉమ్. హలో, ఎవరు? అమ్మా, ఇందాక ఓ అబ్బాయికి దెబ్బలు తగిలి స్పృహ లేని పరిస్థితిలో ఉంటే హాస్పిటల్ తీసుకొచ్చాను కదా. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందమ్మా? ఓ, మీరా? అతను ఇంకొంచెం సేపట్లో స్పృహలోకి రావచ్చు. అతను ఎవరో మీకు తెలియదన్నారుగా. బాగా కావాల్సిన వాళ్ళలాగా అంతలోనే మళ్ళీ అడుగుతున్నారేంటి? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదమ్మా. ఎవరైతే ఏంటి, అందుకే ఉండబట్టలేక అడిగాను. పర్వాలేదు, వాళ్ళకి డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఈ పాటికి వస్తూనే ఉంటారులేండి. సరేనమ్మా. ఏమైందండి? డాక్టరు హాస్పిటల్ అంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళ? బాగా తెలిసిన వాళ్ళే. ఎవరు? మన సలీం భాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయికి బాగలేకపోతే హాస్పిటల్లో చేర్పించాను. ఇప్పుడు ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశాను. చూడ్డానికి ఇలా కనిపిస్తారు గాని ఎంత మెత్తటి మనసండి మీది. కూతురు తలనొప్పంటే బాధ, ఫ్రెండ్ కొడుకు హాస్పిటల్లో చేరినా భయమేనా? గొప్ప మనిషి అండి మీరు. నేను గొప్ప మనిషినా? చిన్నప్పుడు నా చేతుల మీదుగా ఆడించిన రఘుకి తోడుగా ఉండకుండా, కంటికి రెప్పలాగా కాపాడుకోకుండా హాస్పిటల్లో వదిలేసి వచ్చిన వాడిని నేను గొప్ప మనిషినా? పద.
ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు రూమ్ ఎక్కడ? రైట్ సైడ్ రూమ్లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నేను రఘు కోసం వచ్చాను. పేషెంట్కి మీరేమవుతారు? నేను రఘు ఫాదర్ని. నా పేరు శంకర్ ప్రసాద్. ఇంతకుముందు మీరు కాల్ చేశారే, అది మా కంపెనీకే. మ్, శంకర్ ప్రసాద్ గారు ఈ స్టేట్లోనే చాలా గొప్ప బిజినెస్ మ్యాన్. ఓ మీరా? మీ గురించి చాలా విన్నాను. రండి సార్. రండి. రఘు, రఘు, రఘు. డాక్టర్, అసలు ఏం జరిగింది? మా రఘు ఇలా ఉండడానికి కారణం ఎవరు? తెలీదు సార్. ఇతన్ని ఎవరో బాగా కొట్టి రోడ్డు పక్కన పడేశారట. ఈ ఊళ్ళోనే ఉండే ఒక వ్యక్తి చూసి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పింది. లేకపోతే బ్లీడింగ్ ఎక్కువై కండిషన్ డేంజరస్గా మారి ఉండేది. థ్యాంక్ గాడ్. డాక్టర్, మా వాడికి చెప్పాను కదా, నథింగ్ టు వర్రీ. మీ రఘు ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తాడు. తల మీద ఇంజ్యూర్ కావడం వల్ల 2-3 స్టిచెస్ కూడా పడ్డాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంతే. డాక్టర్, మా రఘుని హాస్పిటల్కి తీసుకొచ్చింది ఎవరు? తెలీదు. ఎవరో మంచోళ్లాగానే ఉన్నాడు. ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోయాడు. చక్రి, మా రఘుకి గతిని పట్టించిన వాళ్ళు ఎవరో నాకు తెలియాలి. తప్పకుండా తెలుసుకుందాం. వాళ్ళ అంతు చూద్దాం. 1 minute శంకర్. చెప్పు మహి. ఏంటండి, ఎక్కడికి వెళ్ళారు? నేను శంకర్ ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చింది. మన రఘు నాగులపల్లి అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ ఎవరో రఘుని కొట్టిపడేశారంట. ఏంటి, రఘుని కొట్టిపడేశారా? ఆ, ఎందుకు? ఏం జరిగింది? ఆ డీటెయిల్స్ ఏం తెలియవు. ఫోన్ రాగానే నేను శంకర్ ఈ ఊరికి వచ్చేసాం. డాక్టర్ని కలిసాం. రఘుకి ఇంకొంచెం సేపట్లో స్పృహ వస్తుంది. ఆ ఊరి పేరేమన్నారు? నాగులపల్లి. ఎందుకు? గుడ్. మ్యాటర్ నాకు అర్థమైంది. నాగులపల్లి అంటే అది ఆ సూర్యం ఉండే ఊరే. సో రఘు అక్కడికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా సీతామహాలక్ష్మిని కలవడానికే. అక్కడే ఏదో గొడవ జరిగి ఉంటుంది. మహి, నువ్వు చెప్పింది కరెక్టే. కావాలని రఘుని ఎవరు కొట్టిపడేశారో అది మాత్రం తెలియడం లేదు. ఎవరు కొడితే మీకేంటి, నాకేంటి? అది సూర్యం వాళ్ళ ఊరు కాబట్టి, రఘు వెళ్ళింది ఆ సీత కోసమే కాబట్టి, ఆ, ఆ కొట్టింది సూర్యం అనే కలరింగ్ ఇద్దాం. ఆ. మహి, ఎస్, నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి. ఆ సూర్యానికి మన శంకర్కి మధ్య దూరాన్ని పెంచటానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. సింపుల్గా మీరు ఆ రఘుని కొట్టింది సూర్యమే అని శంకర్ చెవిలోకి ఎక్కించండి చాలు. ఆ మహాలక్ష్మి మీద కోపంతో ఉన్న శంకర్ మనం చెప్పకుండానే కథని ఊహించేసుకుంటాడు. ఆవేశంతో వెళ్ళి ఆ సూర్యం కాలర్ని పట్టుకుని ఎంత ధైర్యం రా నీకు అని నిలదీస్తాడు. సో బావా బావా అనుకునే వాళ్ళ మధ్య ఫారెస్ట్ ఫైర్
భగ్గుమంటుంది. ఆటోమేటిక్గా ఆ 2 కుటుంబాలు ఈ దెబ్బతో దూరం అయిపోతాయి. ఇంతకాలం ఏ మూలలో మిగిలిన బంధాలు, బంధుత్వాలు అనే సెంటిమెంట్స్ కూడా ఆవిరైపోతాయి. దట్స్ ఇట్. అబ్బా మహి, అసలు ఇంత సడన్ గా నీకు అంత గొప్ప ఐడియాలు ఎలా వస్తాయి? అగ్గిపుల్లని గీయకుండా అడవిని కాల్చేయడం ఎలా అనే బుక్లో చదివాను. ఆ, చాలా నువ్వు ఇంటెలిజెంట్ మహి. మూసుకొని చెప్పింది చెయ్యండి. ఓకే ఓకే. చక్రవర్తి, నా కొడుకు ఎవరికి అన్యాయం చేశాడ్రా? వాడిని చంపేయాలనుకుంది. ఎవరై ఉంటారు వాళ్ళు? వాళ్ళు కాదు, వాడే. ఏమన్నా? నేను అనడం కాదు శంకర్, నువ్వే ఆలోచించు. ఈ ఊరు పేరు నాగులపల్లి. ఇక్కడ నీ మీద నాగుపాములా బొసగొట్టే శత్రువు ఆ సూర్యం ఒక్కడేగా. చక్రి, అంటే డౌటే లేదు, మన రఘు ఆ మహాలక్ష్మి కోసమే ఇక్కడికి వచ్చి ఉంటాడు. అందుకే ఆ సూర్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. నీ మీద కోపంతో రగిలిపోతున్న సూర్యం రఘుని చూడగానే రెచ్చిపోయి ఉంటాడు. తన మనుషుల చేత మన రఘుని కొట్టించి దిక్కులేని వాళ్ళలాగా రోడ్డు మీద పడేసి ఉంటాడు. చక్రి, ఎంత ధైర్యం ఆ సూర్యానికి! నా రఘుని ఈ శంకర్ ప్రసాద్ కొడుకునే కొట్టిస్తాడా? ఇక్కడ ఇలాంటి హాస్పిటల్లో నా రఘుని ఉండేలా చేస్తాడా? వదిలిపెట్టను. నా కొడుకుని టచ్ చేశాడంటే వాడు నన్నే టచ్ చేసినట్టే. ఇవాళ సూర్యం అంతు తేల్చాలి. వెళ్దాం పదా. రేయ్ సూర్యం! రేయ్, నా కొడుకు నీకేం అన్యాయం చేశాడని రా వాణ్ణి చంపడానికి ప్రయత్నం చేశావు? ఎంత ధైర్యం రా నీకు? నీకు నాకు మధ్య ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి. అంతేకాని పిరికి పందలాగా ఇలా రఘును ఒక్కడిని చేసి దొంగ దెబ్బ తీయడం కాదు. రేయ్ శంకర్, నీకేమైనా పిచ్చా? నేను నీ కొడుకుని కొట్టించడం ఏంట్రా? రేయ్, ఇంకా నాటకాలు ఆడకో. మా రఘు నీ కూతుర్ని కలవడానికి వచ్చాడనే కోపంతో నడి రోడ్డు మీద వాడి తలను బద్దలు కొడతావా? పగబట్టిన శత్రువులా రెచ్చిపోయి వాడి రక్తాన్ని కళ్ళ చూస్తావా? శంకర్, నేను చెప్పేది విను. ఏంట్రా, నా కొడుకు హాస్పిటల్లో పడ్డా కూడా ఇంకా నువ్వు చెప్పేదేంటి? ఎరా, ఆ రోజు నా ఇంటికొచ్చి నువ్వు ఏమన్నావు గుర్తుందా? చిన్నప్పుడు నా గుండెల మీదకి ఎక్కించుకుని తిప్పిన నీ కూతుర్ని అన్యాయంగా జైల్లో పెట్టించానని నిలదీసావు కదా. మరి నా కొడుకుని నీ గుండెల మీద ఎత్తుకొని పెంచావు కదా, నీకవేం గుర్తురాలేదా? వాడు నీతోనే ఆడుకునేవాడు, మావయ్య మావయ్య అంటూ నీ చుట్టే తిరిగేవాడు. అలాంటి వాణ్ణి చచ్చేలా కొట్టావు కదరా, నీకవేవి గుర్తురాలేదా? రేయ్, ఆపరా. బంధాలు బంధుత్వాలు నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు. అందుకే రఘునెవరు రోడ్డు మీద కొట్టి పడేస్తే నేను హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చూసావా శంకర్, మన రఘుని కావాలని కొట్టి పడేసిందే కాకుండా ఎవరో కొట్టి పడేస్తే
అయ్యో అని జాలిపడి నేనే హాస్పిటల్కి తీసుకెళ్లానని ఎలా బుకాయిస్తున్నాడు? బుకాయించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. షడప్! నీకు కాకపోతే ఈ నాగులపల్లిలో నా కొడుకు మీద కోపం ఇంకెవరికుంటుంది? నువ్వే నీ కూతురి కోసం వచ్చాడనే అక్కస్తో నా కొడుకుని దారుణంగా నీ మనుషులతో కొట్టించావు. ఛీ! నీ కడుపులో ఉన్న కుళ్ళుని ఇలా బయట పెడతావా? చాలు, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఎదుటి వాళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చే బుద్ధి మీకుందేమో గాని నా భర్తకు లేదు. పంతాలు, పట్టింపులు, పగలు, ప్రతీకారాలు మీకు తెలిసేమో గాని ఈయనకు తెలియవు. ఆయనే తను కొడితే తెలిసిపోతుందని తన మనుషులతో కొట్టించుంటాడు మా రఘుబాబుని. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టొచ్చి ఇంట్లో కూర్చుంటే వదిలిపెడతాననుకున్నావా? రేయ్, శంకర్ ప్రసాద్ ఇక్కడ. అయితే ఏంటి? మీకు డబ్బు, హోదా, అధికారం ఉన్నంత మాత్రాన నా భర్త మీద అన్యాయంగా నిందలు వేస్తారా? ఆ రోజు నా కూతురు ఏ తప్పు చెయ్యకపోయినా దొంగతనం అంటగట్టి జైలుకు పంపించారు. ఈ రోజు ఎవరో చేసిన తప్పుకి నా భర్తని నా కళ్ళ ముందే అన్నన్ని మాటలంటారా? అంటాను, ఇవే కాదు, లక్ష అంటాను. మీ అందరికీ మీ గొప్పోళం అయిపోయామని జలసి. అందుకే కోటీశ్వరుడైన మా రఘుని ప్రేమ పేరుతో వల్లో వేసుకుందామని ప్లాన్ చేసింది నీ కూతురు. ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో మా మీద కక్ష గట్టి మిమ్మల్ని రెచ్చగొట్టింది. అందుకే నా కొడుకు మీ కూతురికి దక్కడం లేదనే ఉక్రోషంతోనే ఇంత రాక్షసంగా మారిపోయారు. ఆపండి, ఆపండి, ఆపండి. ఏం మాట్లాడుతున్నారు? మీ కొడుకుని వల్ల వేసుకోవాలని నేనేం ప్రయత్నించలేదు. మీ కొడుకే నా కోసం వచ్చాడు, నా చుట్టూ తిరిగాడు, ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. చివరికి తనెవరో కూడా చెప్పకుండా మాది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నన్ను నమ్మించి మోసం చేశాడు. ఆహాహాహా, నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరో తెలియకుండానే పెళ్లి దాకా వచ్చావు. అది మమ్మల్ని నమ్మమంటావు? అవును, రఘుని నమ్మాను, గుడ్డిగా నమ్మాను. నీ కొడుకేగా, నమ్మించి గొంతుకోవడంలో గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు. ఆపో! నా కొడుకుని కుక్క మాట అన్నావో నేను సహించను. మా నాన్న మీద అన్యాయంగా నిందలేస్తే నేను ఊరుకోను. మీ కోపమంతా నా మీదే అని నాకు తెలుసు. ఈయన కూతురిగా ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి. నా ప్రేమ నేనెప్పుడూ మర్చిపోయాను. ఇప్పుడు నా మనసులో ఎలాంటి ఆశలు, ఫీలింగ్స్ లేవు. మీ కొడుకు పేరు కూడా ఇక నా నోట్ నుంచి బయటికి రాదు. ఈ బంధాలు, బంధుత్వాలు మాకొద్దు. దయచేసి వెళ్ళిపోండి. మీ దారికి నేను అడ్డు రాను. మా దారిన మమ్మల్ని బ్రతకనివ్వండి. నాన్న రండి, రండి నాన్న.
రే సూర్యం, నా కొడుకు ఏదైనా జరిగితే మాత్రం మిమ్మల్ని ఎవ్వరిని ప్రాణాలతో వదిలిపెట్టను, గుర్తుంచుకోండి. ఎవరో ఏంటి, రఘుని కొట్టించింది ఆ సూర్యమే కదా? లేదంకల్, నన్ను కొట్టింది సూర్య మావయ్య కాదు. సూర్య మామయ్య, ఆ అభిమానం నీకున్నా వాడికి మాత్రం దయ జాలి ఏమీ లేవు. నాన్న ప్లీజ్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆ సూర్యం ఇంటికి వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వచ్చాను. నా కొడుకు ఏదైనా జరిగితే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాను.